కూలీ సుత్తితోటి ఎలా ఉంటుందో బాక్స్ ఆఫీస్ నాగార్జున అలా ఇండియన్ బాక్స్ ఆఫీస్ని బ్రేక్ చేసింది ఎవడన్నా ఉన్నాడంటే విలన్గా అది నాగార్జున నేను చెప్తాను. సైమన్ క్యారెక్టర్లో ఒక సింహంలా ఆపడతాడు మన నాగార్జున. అక్కినేని ఫ్యాన్స్ గుండెల మీద చేసుకుని మూవీకి వెళ్ళండి, ఒక్కసారికి అది 10 సార్లు చూడండి. 100 కోట్ల మూవీ లేదన్న నాగార్జునకి 1000 కోట్ల మూవీ ఇచ్చాడు. క్లాస్ చూసాం, భక్తి చూసాం, రక్తి చూసాం, ఈ మూవీలో అసలైన మాస్ చూస్తాం నాగార్జున తోటి. ఇచ్చి పడేశాడు నాగార్జున. ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, మరి ఎస్టాబ్లిష్ అయ్యా సరిగా? హీరో రజనీకాంత్, విలన్ నాగార్జున, క్యామియో రోల్స్ ఉపేంద్ర, అమెరికన్ క్యామియో రోల్స్. హీరోయిన్ లేదు కాబట్టి హీరోయిన్ రోల్లో శృతి హాసన్. మళ్ళీ సెకండ్ విలన్ శోభిన్ క్యారెక్టర్, ఆయన దయాల్ క్యారెక్టర్ వేరే లెవెల్ ఉంది. దశావతారం హీరో కమల్ హాసన్. ఈ మూవీలో వేరే తీసింది మన శృతి హాసన్. పెళ్లి భోజనాల్లో అయినా ఇన్ని ఐటమ్స్ ఉన్నవన్నా మన లోకేష్ కనకరాజు మన కోసం అంతమంది యాక్టర్స్ని పెట్టాడన్నా. ఒకప్పుడు ఇండియాని షేక్ చేసింది కరోనా, ఈ మూవీతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్నాడు మన నాగార్జున. అఖిల్కి చైతన్యకి రిటైర్మెంట్ ఉంటుంది, నాగార్జునకి ఉండదు. నాగార్జున ఎప్పటికీ బ్రోనే. అమలా మేడం గారు నాగార్జున కాపాడండి, లేకపోతే మన్మధుడు. మన్మధుడు అంటే నాగేరా, నాగంటే కింగేరా, కింగ్ ఇండియాలో ఒక్కడేరా, అది మన నాగార్జునేరా అన్నట్టు ఈ మూవీలో యాక్టింగ్ చేశాడు. నాగార్జున అయితే చించిపడేశాడు. నాగార్జున గారు విలన్గా చేస్తే కొద్దిగా వేరే మనకు కొద్దిగా ఫీల్ ఉంటుంది హీరో కాబట్టి. ఆయనను చూసిన తర్వాత ఈయన తప్ప ఈ మూవీకి ఎవరు విలన్గా పనికిరారు అన్నట్టు నాగార్జున గారు చేశారు. బాగుంది. సైమన్ క్యారెక్టర్ వేరే లెవెల్. లోకేష్ కనకరాజు కెరియర్లోనే తమిళోళ్ళది సినిమా 1000 కోట్లు మీయే, కానీ అవి ఇచ్చింది మాత్రం మా తెలుగోడు. తెలుగు గడ్డ మీద చెయ్యేస్తే తెగబడి వస్తాం, తలలే తెగ నరికేస్తా అన్నట్టు నాగార్జున ఇచ్చి పడేశాడు. మోనికా లవ్ యూ మోనికా కిచ్ 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 అన్నట్టు ఇచ్చి పడేశాడు. వేరే లెవెల్ ఇచ్చి పడేశాడు. మా హర్ష నా ఫ్రెండ్, హర్ష నా బెస్ట్ ఫ్రెండ్. అది బ్రో వాట్ చూసినావు? వాటు చూడ కూలి. నేను వాటు చూశాను. కొడుకు ఎన్టీఆర్, తండ్రి నాగార్జున, గురు రుతిక్ రోషన్ కొడుకు రజనీకాంత్. అయ్యా కాదు గురు, వాటు ఉంది గురు. వాటులో ఎన్టీఆర్ అన్న ఉంటే వేరే లెవెల్ గురు. వాటు వన్ సైడ్ గురు. చెప్తున్నా వాటు చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది ఆ ఫైట్స్. ఇప్పుడు ఈయన ఇప్పుడు కూలీకి వెళ్తాడు, నేను వాటుకి వెళ్తాను. ఎందుకంటే ఇది మన టాలీవుడ్ వాళ్ళకి గర్వించదగ్గర. ఎందుకంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ మన టాలీవుడ్కి వెళ్ళి చూసే లెవెల్ మూవీ. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు వాడుకొని ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టారో. ఒకరోజు ఇండియానే బ్రేక్ చేసేసారు. తమిళనాడులో ఇవాళ లీవ్ అంట. అంటే చూసుకో మన తెలుగు వాళ్ళు పవర్ ఏంటి. నాగార్జున ఎన్టీఆర్ది ఇచ్చి పడేసాం. వేరే లెవెల్ మూవీ చూడండి. నేను ఇప్పుడే కూలీ సినిమా చూసిన బ్రో. సీన్ చూస్తుంటే నాగార్జున మెంటల్ ఎక్కిపోతుంది. దయాలంటే ఎవరు? శోభిన్, మలయాళ యాక్టర్. ఆయన ఒక ఆఫీసర్. మూవీకి వెళ్తే చూసి తెలుస్తుంది. ఆయన ఒక కానిస్టేబుల్. ఆయన్ని ఎలా తప్పిస్తాడు అనేది. లోకేష్ కనకరాజు క్యారెక్టర్తో సంబంధం లేదు, హీరోతో సంబంధం లేదు. మన సినిమాకి వెళ్ళామంటే సీట్లో 2 గంటల 25 నిమిషాలు కూకోబెడతాడు. అలాగే ఈ సినిమాలో కూకోబెట్టాడు. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎలివేషన్, ఇంట్రడక్షన్, ప్రతి ఒక్క ఆ సీన్కి బీజిఎం అది అనిరుద్ధ్ అదరగొట్టాడు. ఇచ్చి పడేశాడు మూవీకి మాత్రం. ఇంక ఈ మూవీ తోటి అయితే 1000 crores ఫిల్మ్ తమిళలో కథలో పడిపోయింది. వన్ మ్యాన్ షో అంటే హీరో కాబట్టి 1 man షో ఉంటుంది. కాకపోతే ఆయన డామినేట్ చేసింది మాత్రం మన తెలుగుడు నాగార్జున. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇద్దరి మధ్య సీన్స్ అంటే అసలు రవితేజని డామినేట్ చేశాడు మన నాగార్జున. ఇచ్చి పడేశాడు మాత్రం మూవీకి అయితే.